గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ రాజ్దా. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి. ప్రస్తుతానికి మనం సిద్దిపేటలో ఉన్నాము. సో చాలా మంది అయితే రెడీగా ఉన్నారు తన చిన్ననాటి జ్ఞాపకాలని మనతో పంచుకోవడానికి. మరెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేద్దామా? లెట్ స్టార్ట్. గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మీ పేరు? అంజలి. అంజలి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. స్కూల్కి వెళ్ళారా, చదువుకున్నారా? నేను డిగ్రీ కంప్లీట్ అయిందండి. డిగ్రీ కంప్లీట్ చేశాను 1999 బ్యాచ్. డిగ్రీ 1999. ఆఫ్టర్ 3 months మ్యారేజ్ అయింది. డిగ్రీ తర్వాత మ్యారేజ్ అయింది. ఓకే. స్కూల్లో డుమ్మాలు కొట్టారా? స్కూల్లో డుమ్మాలు తక్కువ, కాలేజ్లో డుమ్మాలు ఎక్కువ. కాలేజ్లో ఎక్కువ కొట్టారు. ఎటు వెళ్ళారు డుమ్మాలు కొట్టి? వీక్లీ 2 times వెళ్ళేవాళ్ళం. కాలేజ్గా? కాలేజ్కి, గవర్నమెంట్ కాలేజ్ కదా, ఇంకా వీక్లీ 2 times వెళ్ళడం, లేదంటే కాలేజ్కి అని చెప్పి పక్క ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడం అవన్నీ చేసి. వెళ్ళారా ఎప్పుడైనా అలా? వెళ్ళాం చాలా సార్లు. చేసేవారు ఫ్రెండ్స్ ఇంట్లో? ఏంటే బతకాని. ఏం బతకాని మాట్లాడుకునే? కంబైన్ స్టడీస్ అని వెళ్ళేసి వాళ్ళు పెట్టినవి తినడం, ముచ్చట్లు పెట్టుకోవడం, హాయిగా మళ్ళీ టైం అయిపోయి నాన్ వెజ్ లో వండుకొని తినడాలు అలా చేసుకుని. వెజిటేరియన్స్. కాకపోతే ముచ్చట్లు ఎక్కువ పెట్టేదాన్ని. డిగ్రీలో చాలా ఎంజాయ్ చేసాం. కాలేజీలో వెళ్ళడం, బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళడం. ఓకే. క్యాంటీన్లోకి వెళ్ళి థమ్స్అప్, అప్పుడు ఫేమస్ కదా థమ్స్అప్, సమోసాలు. గ్యాంగ్ ఉంటుండే మాది, ఒక 15 members గ్యాంగ్ ఉంటుండే. 15 members. ఎవరు 5 members ఆటో తీసుకొని వెళ్ళి మళ్ళీ రావడం. ఈవినింగ్ మళ్ళీ ట్యూషన్ ఉంటుండే, ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ఆటోలో వెళ్ళేవాళ్ళ కాలేజ్కి? కాలేజ్కి ఆటో, ట్యూషన్కి నడుచుకుంటూ 3 kilometers నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. 5కి వెళ్తే 8 వరకు మళ్ళీ ఇంటికి వచ్చేది. ఇంకా రోడ్డు వెంబడి ర్యాగింగ్ చేయడం, వాళ్ళను వీళ్ళను ఆట పట్టించడము, ర్యాగింగ్ చేస్తూ వెళ్ళారా? అలా చాలా చేసేవాళ్ళు డిగ్రీలో. ఇప్పుడైనా మూవీకి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలిసిందా? అంటే మీరు లేదు, 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు వెళ్ళారు. మా ఫ్రెండ్కి లవర్ ఉండేవాడు. తన కోసం, వాళ్ళ ప్రైవసీ కోసము డిగ్రీలో 2 సినిమాలకు వెళ్ళాను. వాళ్ళ కోసం అని నన్ను పట్టుకోలేరు, మధ్యలో మీడియేటర్ని. అలా తోడుగా ఉండాలని. అప్పుడు మీకు ఏమనిపించింది? అంటే కోపం వచ్చిందా? లేదు, ఎంకరేజ్ చేయడం కదా, పోనీలే అని. ఓకే. వాళ్ళ లవ్కి సపోర్ట్ చేశారు. అంటే మీకు లవ్ అంటే ఇష్టమా? ఇష్టమే కానీ నేను చేయలేదు. ఎందుకనో మరి? నాకు ఆ సిచ్యువేషన్ రాలేదు. అంటే మీకు ఎవరు ప్రపోజ్ చేయలేదా ఎంతవరకు? నేను రిజెక్ట్ చేశారు కానీ రిజెక్ట్ చేశారు కానీ నేను. అంటే నీకోసం చచ్చిపోతా అంత లేదమ్మా, అంత లేదు కానీ అనేసి అలా ఎవ్వరు ఏమని లేదు. ఓకే. కాకపోతే వాళ్ళ లవ్కి నేను ఎంకరేజ్ చేసేదాన్ని. ఫ్రెండ్ కాబట్టి. చంద్రలేఖ సినిమాకి వెళ్ళాము చెప్పకుండా, కాలేజ్కి అని వెళ్ళేసి వాళ్ళ కోసం అని. చంద్రలేఖ సినిమా ఇప్పుడు టీవీలో వచ్చినా కూడా అది మెమరీ గుర్తొస్తుంది. అరే ఈ సినిమా అప్పుడు వెళ్ళాంలే, డిగ్రీ ఫైనల్ ఇయర్లో. ఓకే. అదొకటి. సూర్యవంశం సినిమా. పోనీ ఇప్పుడు మీరు 3 members వెళ్ళారు కదా, మీ ఫ్రెండ్ వాళ్ళ లవర్, మీరు ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ కనిపించారా? తెలియదు, కనిపించలేదు. కనిపించకుండానే కదా ఆఫ్టర్నూన్ షోస్కి వెళ్తారు కదా, కాలేజీ బగ్గొట్టి 11 o'clock షో, లేదంటే 2 o'clock షో, అంతే కదా. ఆ టైంలో అయితే ఎవరు ఉండరు కదా. ఓకే, బాగా ఆలోచించారు వాళ్ళు. మళ్ళీ ఇంకో విషయం, వాళ్ళ పెళ్ళికి నేనే సపోర్ట్ చేశాను. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. కరీంనగర్లోనే ఉంటారు. కరీంనగర్ వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదు. అంతే. అప్పుడు కూడా నేను అన్నీ అరేంజ్ చేసేసి వాళ్ళకి, ఇంకో ఫ్రెండ్ ఉండే, ముగ్గురము. సర్టిఫికేట్స్ అవి ఉంటాయి కదా, పెళ్లి చేసి రిజిస్టర్ మ్యారేజ్ అలా చేసుకుంటే అవన్నీ వేరే దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళినాక నేను మా చిన్నమ్మ ఇంటికి వెళ్ళిన, మంచిగా తప్పించుకోవడానికి. మళ్ళీ నన్ను అడుగుతారు కదా, క్లోజ్ ఫ్రెండ్ కదా, నన్ను ఇంట్లో మళ్ళీ వచ్చి అడుగుతారు కదా, మా అమ్మాయి లేదు పెళ్లి చేసుకుంది. నేను చెప్పకుండా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెతికారా మరి వాళ్ళ కోసం కానీ మీకోసం కానీ? నా కోసం వచ్చారు ఇంటికి. మా మమ్మీ మా అమ్మాయి లేదు, ఊరికి వెళ్ళిందని చెప్పేసి. మా మమ్మీ వాళ్ళకి కూడా తెలియదు. ఇంకా ఇప్పుడే బయట పెట్టేశారా? ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కాబట్టి బయట పెట్టాం. బాగుంది, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం.
ఎక్కువ బాగా అల్లరి చేసింది ఏంటి? అంటే డాడీ మీ పైకి సీరియస్ అయినా అల్లరి అంత లేదు, ఇంట్లో అల్లరి చేయకపోయేదాన్ని, బయటనే మొత్తం బయటనే, ఏదన్నా బయట చూసుకుంటా అంతేనా? అంతే, ఏదైనా బయట, అంత అల్లరి ఏం లేదు. కానీ నాకు ఫ్రెండ్స్ అన్నా కొంచెం స్టడీ అన్నా చాలా ఇష్టం. ఓకే, జాతరలు అట్లా వెళ్ళారా? జాతరలు అంతలా వెళ్ళలేదు. నేను సైకిల్ తొక్కడాలు, సైకిల్ అంటే చాలా ఇష్టం ఉంటుండే. అప్పుడు చిన్నప్పుడు నాన్న నేర్పించలేదు, అన్నయ్య నేర్పించలేదు. సరే అని ఫ్రెండ్స్ సైకిల్ తీసుకొని ఒకసారి 2 సార్లు ట్రై చేసా, అడ్డం పడిపోయా. ఇక్కడ మోకాలకి దెబ్బ తాకినాక ఇప్పటికీ మళ్ళీ సైకిల్ ముట్టలేదు. భయపడ్డారు? ఇంకా భయపడ్డా. అదే బైక్ రావడం కూడా దానికి ఒక కష్టం ఉంది ఇప్పుడు. అలా ఆ భయం అనేది మైండ్లో అట్లానే ఉండిపోయింది. అదొక్కటి అదొకటి. తిట్టారా ఇంట్లో నాన్న? చూపిస్తే కదా. చూపించలేదు, ఎలా మేనేజ్ చేశారు మరి? ఇక్కడ మోకాలకి తాకింది కదా, తెలియదు. ఓకే, ఎప్పుడు తెలిసింది నాన్నకి? తెలియదు, ఇప్పటికీ తెలియదు. నాకు ఇష్టం, కాకపోతే నేర్పించే వాళ్ళు లేకుండే. మీరు అడిగారా మరి నాన్నని? నాన్న నాకు సైకిల్. వాళ్ళంతా నేర్పించకపోయేవాళ్ళు. మా అన్నయ్య కూడా ఎందుకులే నీకు అని, అలా ఆడపిల్లలు కదా ఎందుకులే సైకిల్ అని అనుకుని అప్పుడు అలానే ఉండే కదా. కానీ ఇప్పుడు అవసరం అదే కదా, ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇంకా ఎవరికైనా ఉత్తరాలు రాయడం కానీ చదవడం కానీ చేశారా? చేశాను. ఉత్తరాలు అంటే మీ ఫ్రెండ్స్కా? లేదు, మా అక్కే మ్యారేజ్ 14 ఇయర్స్కే అయింది. నాకు ఒక అక్కయ్య అన్నయ్య. 14 ఇయర్స్కే అయింది. అప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళని తిరుపతికి తీసుకెళ్తారు కదా, తీసుకెళ్తే అక్కడ ఒక తోటి ప్రయాణికులు ఉంటారు కదా. అప్పుడు ఒక అంకుల్ అనేది నేను 10 ఇయర్స్, అప్పుడు 10 ఇయర్స్ పాపని. అక్కడ నేను ఏడుస్తుంటే చేస్తుంటే అప్పుడు నాకు ఏదో అటిపల్లో ఏదో తీసుకొని ఇచ్చాడు. కాసేపు నన్ను కూర్చుండబెట్టుకున్నాడు. అలా పరిచయము దాదాపుగా 10 ఇయర్స్ వరకు అప్పటి నుండి ఉత్తరాలు నడిచాయి. వాళ్ళు ఇక్కడ కాదండి, ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా నన్ను కలుస్తారేమోనని నేను చెప్తున్నాను. విశాఖపట్నం నుండి వాళ్ళు ఒకడే వచ్చాడు, తను వాళ్ళ ఫ్యామిలీ ఏం రాలేదు, ఒక్కడే వచ్చాడు. తర్వాత మెల్లిమెల్లిగా ఉత్తరాలు వారానికి ఒకసారి నేను రాసేదాన్ని. అంటే నేను అప్పుడు చిన్నదాన్ని కాబట్టి పక్కకి అన్నయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళు రాసి పెట్టేవాళ్ళు. అంకుల్కి మీరు రాసేవారా? తనతో రాసి పంపేదాన్ని, అంకుల్ కూడా రాసేవారు. అట్లా 10 ఇయర్స్ ఉత్తరాలతో అయ్యాయి. మధ్యలో ఎందుకో అడ్రస్ మారిందో ఏమో తెలియదు, మధ్యలో కట్ అయిపోయిందండి. తను నన్ను చాలా అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. అప్పుడు మా అమ్మ వాళ్ళకి కొంచెం పరిస్థితి బాగాలేనప్పుడు మా నాన్న విశాఖపట్నం వెళ్తే 4 డేస్ ఉంచుకున్నారు వాళ్ళు. అంత చిన్న పరిచయం, 4 డేస్ ఉంచుకున్నారు. అది మళ్ళీ అడ్రస్ మారిందో ఏమో. ఇప్పుడు ఎక్కడున్నారో అంకుల్, రంగారావు అంకుల్, మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పంపించారు. పిల్లలు నా అంతే ఉంటారు పిల్లలు. అదొకటి స్వీట్ మెమొరీ. ఇప్పటికీ లైఫ్లో చివరి వరకైనా అంకుల్ని కలవాలని నా కోరిక. ఓకే, షూర్గా కలుస్తారు మా ప్రోగ్రామ్ ద్వారా, మీరు అస్సలు ఫీల్ అవ్వకండి. ఎక్కడున్నా అంకుల్ చూడండి, అంజలి అని ఎవరైనా కరీంనగర్ నుండి వచ్చారు అంటే అంజలి వల్ల అని అడిగేవారు. అంత ఇష్టం. మా ప్రోగ్రామ్ ద్వారా ఎవరికైనా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎన్నో చెప్పాలి అనుకున్నాను. నాకు చిన్నప్పటి నుండి ఒక అంబిషన్, నేను ఏదైనా జాబ్ చేయాలి, టీచర్గా ఉండాలి అని అనుకున్నాను. అందుకోసం పట్టుదలగా అన్నీ చదువుకున్నాను. డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ వరకు కూడా 70% పర్సెంటేజ్తో ఉంటుండే. కానీ కొన్ని కారణాల వల్ల వెనకకి తిరిగాను. ఇప్పుడు ప్రస్తుతం నేను ఆ చదువును భగవద్గీతలో కొనసాగిస్తున్నాను. భగవద్గీత నేర్చుకున్నాను, దాంట్లో టీచర్గా అయ్యాను. స్వామీజీ ద్వారా గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాను. భగవద్గీత అన్ని శ్లోకాలు 700 శ్లోకాలు మెమొరైజ్ చేశాను. ఓకే, ఒక శ్లోకం చెప్తారా నాకోసం? చెప్తాను, షూర్గా. ప్లీజ్. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ఏకాదశోऽధ్యాయः విశ్వరూపసందర్శనయోగः. శ్రీభగవానువాచ
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష్య మాహాత్మ్యమపి చావ్యయం. 2 శ్లోకాలు చెప్పాను, 700 చెప్పానండి. చెప్పాను. అంత హార్డ్ వర్డ్స్ ఉన్నాయి కదా, అసలు ఎలా మీకు పలకడం వస్తుంది? నాకు ఇంట్రెస్ట్ తోటి నేర్చుకున్నాను. 1 year అవుతుంది. అదే చిన్నప్పటి నుండి నాకు ఒక అంబిషన్, నేను ఏదో ఒకటి చేయాలి చేయాలి చేయాలి. అట్లీస్ట్ దీంట్లోనన్నా భగవద్గీత నాకు ఆ కృష్ణుడు ప్రసాదించాడు, నేను నేర్చుకున్నాను. దీంట్లో టీచర్గా చేస్తున్నాను. ఇప్పుడు లైఫ్కి ఒక సాటిస్ఫాక్షన్ దొరికింది. ఎలా అనిపిస్తుంది మా ప్రోగ్రామ్? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎవరికి షేర్ చేసుకునే విషయాలన్నీ ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. ప్రోగ్రామ్ బాగుందండి. అందరికీ కూడా చిన్నప్పుడు ఎన్నో విషయాలు ఉంటాయి, కాలేజ్ డేస్లో కొన్ని ఉంటాయి, పెళ్ళికి ముందు కొన్ని ఉంటాయి. అవన్నీ ఇట్లా షేర్ చేసుకోవడం చాలా బాగుంది. మాకు కూడా మా పెళ్ళికి సెటిల్ అవ్వడానికి మ్యారేజ్కి 6 months గ్యాప్ వచ్చింది. ఆ 6 monthsలో ఏం చేశారు? అంటే కలిసారా? వీక్లీ వన్స్ అలా కలుసుకోవడము, ఫోన్లు గంటలు గంటలు మాట్లాడుకోవడము, అదొక థ్రిల్. తెలుసా, ఇంట్లో వాళ్ళకి తెలుసా మీరు కలుసుకుంటున్నారు, బయటకు వెళ్తున్నారు? ఇంటికే వచ్చేవారు కదా. ఓకే, ఇంటికి వచ్చేవారు. కానీ అలా అదొక థ్రిల్లింగ్ ఉంటుండే. 6 months కదా, చాలా నేను రావడం, తను రావడం, అందరూ. ఓకే, మూవీస్ కలా వెళ్ళారా? చాలా వెళ్ళాను. కరీంనగర్ డ్యామ్కి వెళ్ళాను. ఇప్పుడు వెళ్ళట్లేదు. బాగుంటుంది మన కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్, చాలా పెద్ద ఉంటుంది కదా, దాంట్లోనే చేశాను. ఓకే, థ్యాంక్ యూ. గుర్తుకొస్తున్నాయి